నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. గోపూజకు మించిన మరో పూజ ఉండదని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. అయితే ఈ గోపూజలో కూడా ఎలాంటి పద్ధతులు ఉంటాయి, ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి ఫలితాలు మనకు వస్తాయి, దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బంగారయ్య శర్మ గారు. వారితో మాట్లాడి నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. గురువు గారు, గోపూజ అనేసి అంటూ ఉంటారు. ఈ రోజు గో పూజ చేసి వచ్చాను అనేసి చెప్తూ ఉంటారు. కానీ మన పూర్వీకుల నుంచి కూడా ఏ పూజకైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది. అయితే ఈ గోపూజ విధానం ఎలా ఉంటుంది, ఎవరు చేయాలి అన్నది ఒకసారి చెప్తారా? గోపూజ ఈ ప్రపంచంలో అన్నిటికంటే మొట్టమొదట ప్రధానమైనటువంటిది. దేవుడికి పూజ చేసినా చేయకపోయినా దోషం లేదు. దేవుడికి చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. గోవులకి మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలి. అదేమిటంటే అంత మాట అన్నారు. ఇప్పుడు దేవుడికి పూజ చేయాలి. పూజ చేయాలంటే విగ్రహం ప్రతిష్ఠ చేయాలి. విగ్రహం ప్రతిష్ఠ చేయాలంటే ఓ బ్రాహ్మడు కావాలి, ఓ గోవు కావాలి. ఇవి లేకపోతే విగ్రహ ప్రతిష్ఠ పూర్తి కాదు. ఏమ్మా? బ్రాహ్మడు ఎట్లా అవుతాడు, ఎప్పుడు అవుతాడు? వాడు ఆవు యొక్క నెయ్యి ఉండి యజ్ఞము ఆచరిస్తేనే బ్రాహ్మడు అవుతాడు. అంటే ఒక దేవాలయం ప్రతిష్ఠ కావాలన్నా, ఒక ఇంట్లో మనం చేసుకునే సంస్కారాలలో పుట్టిన దగ్గర నుంచి చివరికి ఆఖరికి కట్టెల మీద ఎక్కి పడుకున్న తర్వాత కూడా, మరణించిన తర్వాత కూడా గోవు యొక్క ద్రవ్యము గోమయముతో అవసరం ఉంది. ఆవు పిడకలు పెట్టాల్సిందే. ఎక్కడ పెడతారయ్యా? ఛాతీ మీద పెడతారు. నా గుండెల మీద కుంపటి పెట్టేవరా అంటారే, అక్కడ పిడక పెట్టి దాని మీద కర్పూరం వేసి వెలిగిస్తారు. అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి తుది శ్వాస వదిలిపెట్టేదాకా సనాతనమైన వైదిక ధర్మములో గోవుతోటి అనుబంధం ఉంది. అందుకనే ఈ ప్రపంచానికి స్తంభాలేవి అన్నప్పుడు ఆవు మొట్టమొదటిది, గోవు, తర్వాత బ్రాహ్మడు. ఎందుకు? సంస్కారం చేయాలి, నామకరణాలు కావాలి, మళ్ళీ వాళ్ళకు అవసరమైనటువంటి పనులు చేయాలి, అన్నిటికీ బ్రాహ్మడు. మూడోది వేదం. నాలుగోది పతివ్రతలైన స్త్రీలు, ఈ మంచి పనులు చేయించేవాళ్ళు. ఐదోది ఇతరుల డబ్బు కాజేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు. నా దగ్గర ఉన్న రూపాయి నేను ఖర్చు పెడదాము, సత్యం మాట్లాడేవాళ్ళు, అబద్ధం ఆడకుండా ఉండేవాళ్ళు. ఈ ఏడు స్తంభాలు ఈ భూమి నిల్చొని ఉండడానికి, ఇవాళ మొత్తము విశ్వం అంతా ఆనందంగా ఉండడానికి ఈ ఏడుగురు లేకపోతే విశ్వము మొత్తం పాడైనట్టే. కాబట్టి గోవు అనేటటువంటిది మొత్తము మానవాళికి మొదటిది. ఎలా చెప్తారండి? ఇదేం ఫిజికల్గా మీరు చెప్పే మాటేనా? ఇంకా ఏమైనా గొప్పతనం ఉందా అంటే, ఆవు ఏం తింటుందమ్మా? గ్రాసం, కందికట్ట, ఎండుగడ్డి. ఎండుగడ్డి జడ పదార్థమా, చైతన్య పదార్థమా? చైతన్య పదార్థం. జడమే కదా. జడమా? ఏముంది అందులో? సారం అంతా పోయి ఎండిపోయి ఉంది కదమ్మా. కందికట్ట జడ పదార్థమే కదా, అవునా? అదే ఆ ఎండుగడ్డి సారము లేనటువంటి దాన్ని తిని తన శరీరములో పేడగా పాలుగా మారుస్తుంది కదా. ఈ పేడ పచ్చటి చెట్లు రావడానికి కారణమైంది అవుతుంది. ఆ పాలు జీవనము, సంతానము, అభివృద్ధికి కారణమవుతుంది. ఇప్పుడు ఏం చేసింది ఆవు? జడమైనటువంటి పదార్థాన్ని భూమి మీద గ్రహించి చైతన్యమయమైనటువంటిది మనందరికీ అందించింది. దీని అర్థం ఏమిటి అంటే, ఈ సృష్టి అంతా ఆవు లేకపోతే జడమే. జడాన్ని చైతన్యం చేయాలి అంటే ఆవు కావాలి. అందుకని గోవు చాలా ప్రధానమైంది. ఈ గోవుని పూజ చేయడము అంటే మొత్తము 3,000,000 దేవతలు అని మనం ఏదైతే చెప్పుకుంటామో, 33 దేవతల సమూహము, ఈ సమూహాన్నంతా అర్చిస్తే మనకే ఫలం వస్తుందో, ఒక్క గోవుకి మనం పూజ చేసినట్లయితే, నమస్కరించినట్లయితే అంత ఫలితం వస్తుంది. ఏ దేవతనైనా మనం స్వాధీనంలో చేసుకోవాలి అంటే దైవం మంత్రాధీనం అంటారు. మంత్రాల ఆధీనంలో దేవుడు ఉంటాడు. ఇప్పుడు మనం మంత్రం గురువు గారి దగ్గర తీసుకున్నాం, మనకి ఇబ్బంది వచ్చింది, మనం ఇక ఆ మంత్రం చెయ్యలేం.
ఏం చేయాలి అని ధర్మశాస్త్రాల్లో అడిగారు. అడిగితే ఒక్కటే ఒక్క ముక్కలో చెప్పారు, ఆ మంత్రాన్ని వెళ్ళి ఆవు చెవులో చెప్పు, ఆ ఆవు చెవులో నువ్వు మంత్రం చెప్పిన తర్వాత ఇక నువ్వు ఆ మంత్రం చేయకపోయినా దోషం లేదు. చాలా మంది ఇవాళ రేపు మంత్రాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదమ్మా, మా గురువు గారు ఈ మంత్రం ఇవ్వండి ఆ మంత్రం ఇవ్వండి అంటారు. చాలా మంది గుంటలో పెట్టి గంట వాయిస్తారు. కానీ అలా గనక మంత్రాన్ని వదిలిపెడితే వాళ్ళు మహాపాపం చేసిన వాళ్ళు అవుతారు. మంత్రాన్ని వదిలిపెట్టాలి అంటే ఆవు చెవులో చెప్పాలి. 3 సార్లు ఆవు చెవులో చెప్తే ఆ మంత్రం ఇక మనం చెయ్యకపోయినా దోషము ఉండదు. కారణము యజ్ఞము ఎక్కడ ఉంది? అగ్నిహోత్రం. ఈ అగ్నిహోత్రం ఈ యజ్ఞములో వేసేటటువంటి పదార్థం ఏమిటి? నెయ్యి. ఆ నెయ్యి ఎక్కడ ఉంది? ఆవు లోపలే తయారయ్యేటటువంటి విభాగం ఉంది. ఆ తయారయ్యే ఆవు నేతి దగ్గర, అంటే యజ్ఞానికంటే ముందు మంత్రం ఎప్పటికీ అవసరం లేదు. మంత్రము యజ్ఞము తర్వాతే అవసరం. ఒక పిల్లవాడికి ఉపనయనం చేస్తే గాయత్రి మంత్రం ఎప్పుడు చేస్తాడమ్మా? ఉపనయనం అయిన తర్వాత చెయ్యాలి. ఏదైనా మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి అంటే తర్వాత చేయాలి. ఇప్పుడు ఆ అగ్నిహోత్రానికంటే ముందు నెయ్యి ఎక్కడ తయారవుతోంది? దానికి అవసరమైన శక్తి ఎక్కడుంది? ఆవు లోపల ఉంది. కాబట్టి ఆ ముందున్నటువంటి మంత్రము ముందున్న నేతికి తయారవడానికి ముందుండే చెవులో నుంచి చెప్పేస్తే ఇంకా వాడు మంత్రము చేయకపోయినా దోషము లేదు. ఆవు ఎంత ప్రధానము అంటే అంత ప్రధానం. అందుకని ఆవు దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే మొత్తము అన్ని బ్రహ్మాండాల్లో ఎంతమంది దేవతలు ఉన్నారో, ఎన్ని దేవతాశక్తులు ఉన్నాయో, చెట్లకి పూజ చేసినట్టు, ఔషధులకి పూజ చేసినట్టు, అనేకమైనటువంటి జీవులు పాలనలో నుంచి ఉత్పత్తి అవుతున్నారు, అంతమంది జీవానికి పూజ చేసినట్టు, దానికంటే ముందుండే పంచభూతాలకి పూజ చేసినట్టు, పరమాత్మకి పూజ చేసినట్టు. ఇప్పుడు అయిపోలేదా? మొత్తం అంతటికి, సృష్టి మొత్తానికి పూజ చేయడము, ఒక్క ఆవుకి పూజ చేయడం సృష్టి మొత్తానికి పూజ చేయడంతో సమానం. అందుకని గోపూజ ప్రతి నిత్యము చేయాలి. ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి అంటే ఎవరు వీళ్ళు వాళ్ళని లేదు. మనిషి పుట్టిన ప్రతివాడు ప్రతిరోజు వాడికి కులముతోటి కానీ, ఏమండి మేము వేరే మతం అండి, నువ్వు ఏ మతమైనా కావచ్చు, భూమి మీద జీవం ఉండడానికి కారణం ఆవు. కాబట్టి అలాంటి ఆవుని ఎవడైనా పూజించాల్సిందే. ఇక్కడ మతంతో రిలీజియస్ ఫీలింగ్స్, సెంటిమెంటు, కాన్స్టిట్యూషను, ఇంకొక గ్రంథాలు, ఇవన్నీ కూడా వృధా. అక్కడ జడము చైతన్యాన్ని చేస్తోంది. అంటే భగవంతుడి యొక్క శక్తి ఈ సృష్టిలో మనం పండ్ల రూపంలో, కాయల రూపంలో, చెట్ల రూపంలో, ఉండే రూపంలో చూస్తున్నాము అంటే ఆ చైతన్యానికి మూలం ఎక్కడ ఉంది? ఆవు దగ్గర ఉంది. అందుకని గోవుకి పూజ చేయండి అయ్యా. ఏమండి మరి మేక కూడా పెంటికలు వేస్తోంది కదా, మరి ఏనుగులు లద్దె వేస్తోంది కదా, గుర్రాలు కూడా వేస్తున్నాయి కదా, మరి అవన్నీ కూడా తల్లులతోటే, అవన్నీ కూడా గొప్పవే, అవన్నీ తల్లులతోటే సమానం. కానీ వాటికంటే ఆవు గొప్పది. ఎందుకు ఆవుకి పూజ చేయాలి అంటే, ఒక కుక్క పిల్లకి తల్లి చచ్చిపోయింది, దానికి పాలు ఇవ్వాలి. గుర్రం పాలు ఇవ్వగలరా? ఇవ్వలేము. వేరే ఏ జంతువు పాలైనా సరిపోతాయా? ఆవు పాలు ఇవ్వచ్చు. పులి పిల్ల ఉంది, ఆ పిల్లని పెంచాలి, ఏ పాలు బాగా సూట్ అవుతాయి? ఆవు పాలే సూట్ అవుతాయి. క్రూరమైన పులికైనా, కుక్కకైనా, మేకకైనా, మనిషికైనా, ఎవరికైనా తల్లి ఆవు పాలు అనేటటువంటిది. అందుకే గావో విశ్వస్య మాతరః, ఆవు ఈ విశ్వం మొత్తానికి తల్లి లాంటిది. ఎందుకు తల్లి లాంటిది అంటే, ఈ పాలు ఏ పర్టికులర్ జెనెటిక్ థియరీలో ఉన్న ఏ డిఎన్ఏకైనా ఆర్ఎన్ఏకైనా మోస్ట్ సూటబుల్. ఇప్పుడు చెప్పమ్మా, తల్లి అయిందా కాలేదా? అవును, అందుకే కదా గోమాత అంటూ ఉంటారు. ఈ మాట ఎప్పుడు మీరు ఇప్పుడు కనుక్కున్నారు, కానీ వేదము గాని మన భారత భాగవతాదుల్లో గాని గావో విశ్వస్య మాతరః ఎప్పటి నుంచి చెప్పారు? ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కదా. అందుకని మిగతా జంతువుల్లో లేనటువంటి ఒక విశేషమైనటువంటి మాతృశక్తి గోవుకుంది. అంటే ఇది తల్లి కాగలదు ఈ విశ్వం మొత్తానికి. విశ్వంలో ఏ ప్రాణికైనా ఆవు తల్లి కాగలదు. అందుకని
గోవుకి పూజ చేయాలి. నీ తల్లికే కాళ్ళకి దండం పెట్టమన్నారే, మాతృదేవో భవ అని. విశ్వం మొత్తంలో ఏ జీవికైనా పాలివ్వగలిగినటువంటి తల్లికి కాళ్ళకి దండం పెట్టవా? దానికి పూజ చేయవా? ప్రతి నిత్యము గోవుకి పూజ చేయాల్సిందే. ఎలా చేయాలి? ముందు మనస్ఫూర్తిగా శ్రద్ధతో వెళ్ళి నమస్కారం చేయి. ఇవాళ రేపు అమెరికాలో అటు ఇటు వెళ్తే ఆవుని హగ్ చేసుకుంటే, ఏది మన దేశీయ ఆవు, ఈ దేశీయ ఆవు గొప్పతనం ఏంటి తెలుసమ్మా? దీన్ని బ్యాస్ ఇండికా అంటారు. ఏమంటారమ్మా? బ్యాస్ ఇండికా. బ్యాస్ ఇండికా. ఇది 10,000 సంవత్సరాల క్రితంది అని వాళ్ళున్న సైన్స్ చెప్తోంది. బ్యాస్ ఇండికా రూట్ ఎప్పుడు అంటే 10,000 ఇయర్స్ అని చెప్తుంది. మనకి చాలా సనాతనం. బట్ అట్లీస్ట్ ప్రపంచము బ్యాస్ ఇండికా బ్రీడ్ ఎప్పటి నుంచి ఉంది అంటే 10,000 ఇయర్స్ నుంచి అని చెప్తుంది. బ్యాస్ ఇండికా 10,000 ఇయర్స్ నుంచి ఉంటే, ఇంత జీవశక్తి ఉంటే ఎంత గౌరవించాలి? అవును. ఆ బ్రీడ్ ఎంత గొప్పది. అది చిన్న చిన్న పిచ్చుకలు తిరుగుతున్నాయి. గోశాలలో ఉండే ప్రత్యేకత. బ్యాస్ ఇండికా ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాస్ ఇండికా కేవలం మన ఆవుని మాత్రమే బ్యాస్ ఇండికా అంటారు. జెర్సీ ఆవును ఎందుకు గురువు గారు? మోపురం ఉంటుంది మన ఆవుకి. అవును. తర్వాత పొదుగు విచిత్రంగా ఉంటుంది. గంగడోలు చాలా విశేషంగా ఉంటుంది. కొమ్ములు ఇది ఉండే పద్ధతి కూడా వేరు. రకరకాలైనటువంటి ఆవుల జాతులు ఉన్నాయి. ఇన్ని జాతుల ఆవులు ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉన్నాయా? లేవు లేవు. అన్ని భారతదేశంలో పుట్టినవే. కానీ మనకంటే ఆవుల్ని విదేశాల్లో విశేషంగా పెంచుతున్నారు. బ్రెజిల్లో పెంచుతున్నారు. అమెరికన్ కంట్రీస్ లో పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో పెరుగుతున్నాయి. వాళ్ళు ఇప్పటికీ పేరు కూడా మార్చాల. 1900లో షిప్పింగ్ చేసుకొని మన ఒంగోలు జాతి వాళ్ళు విస్తృతంగా పెంచారు. మన దగ్గర ఒరిజినల్ ఒంగోలు కావాలంటే లేదు. ఒరిజినల్ పొంగనూరులు కావాలంటే లేవు. మనం నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాం. ఒకప్పుడు మందలుగా ఆవులు తిరుగుతూ ఉండేవి భారతదేశంలో. ఇవాళ ఎక్కడో ఒక గోశాలను పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచో అక్కడికి రావడానికి బద్ధకం. వచ్చి ఓ నిమిషం దండం పెట్టుకొని వెళ్తాను. ఆవుకి నమస్కరించినటువంటి వాడు కృతజ్ఞుడు. మతముతోటి సంబంధం లేదు ఆవుకి. కులంతోటి సంబంధం లేదు. స్త్రీ పుం భేదముతోటి సంబంధం లేదు. అందరూ నమస్కరించాల్సిన ప్రాణి. అందుకని ఎలా పూజ చేయాలి? భార్యాభర్త వివాహం అయితే పిల్లల్ని తీసుకొని వచ్చి కూర్చొని పూజ చేయాలి. ఆవులో ఉన్న ఒక్కొక్క రోమము ఒక్కొక్క శివలింగము అని చెప్తారు. ఆవులో ఉన్న ప్రతి ఒక్క రోమము ఒక్కొక్క శివలింగము అని చెప్తారు. కాబట్టి ఆ శివలింగ రూపముగా ఆవులో శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి, సరస్వతి అమ్మవారు, బ్రహ్మదేవుడు, వాయుదేవుడు, మిత్ర వరుణాది దేవతలు, మొత్తము ఇంద్రాది దేవతలు, అశ్విని దేవతలు అందరూ ఆవులో ఉన్నారు. 3,000,000 దేవతలు. మీరు గుడికి వెళ్ళాలా అక్కర్లేదా? అవసరం లేదు. ఆవుకి పూజ చేస్తే 14 లోకాల్లో ఎన్ని దేవతా క్షేత్రాలు ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటికీ పూజ చేసినట్టు. కృష్ణుడు అంత బ్రహ్మాండ నాయకుడు ఎందుకు వచ్చి ఆవులతోటి ఉన్నాడు? దత్తాత్రేయుడు గురుమూర్తి ఆవులతోటి ఆయన ఎందుకు తిరిగాడు? ఆవుకి ఎంత గొప్పతనం ఉంటే వాళ్ళు తిరిగారు. కాబట్టి గోవుకి పూజ ముహూర్తము, తిథి, వర్జ్యముతో సంబంధం లేదు. ఎప్పుడైనా ప్రతిరోజు వెళ్ళి నమస్కారం చేసుకోవాల్సిందే. అడ్డాలు ఉన్నప్పుడు తప్ప, ఇబ్బందులు మైలో ముట్టో ఇంకొకటో అంటో ఏదో ఉన్నప్పుడు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో వెళ్ళి ఆవుకి నమస్కారం చేసుకోవాలి. అందుకనే పితృదేవతల్ని ఆరాధన చేసినా మనం పిండాలు తీసుకొని ఎక్కడ పెడతామమ్మా? ఆవుకే పెడతాం. ఆవు ఎంత ప్రత్యేకమో చూడండి అమ్మ. ఇంత ప్రాధాన్యత మరి ఏ ప్రాణికి లేదు. దురదృష్టం ఏంటంటే ఆవుని పట్టించుకోవడం అనేది భారతదేశంలో తగ్గిపోయింది. అవును, చాలా తగ్గిపోయింది. ప్రతి వాళ్ళు మేము కానీ అమెరికాలో హగ్ చేసుకుంటే $200 ఒక గంట ఆవుని. అంటే ఎంత ఫలితం ఉంటుందో. ఫ్రీగా చేసుకోండిరా అంటే లేదు. ఆవు దగ్గర ఉంటే ఆరా పెరిగిపోతుందమ్మా. ఒక మనిషి యొక్క ఆరా రోగాలు పోతాయి. చాలా తృప్తిగా ఉంటుంది. అసలు ఆ వాసన పీలుస్తుంటేనే ఎక్కడో తెలియని ఒక అనిర్వచనీయమైనటువంటి ప్రశాంతత. ఇప్పుడు నువ్వు పీలుస్తున్నావు, నీకు ఎలా ఉంది? ఇక్కడ నువ్వు తెలియనటువంటి ప్రశాంతత ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ.
పల్లెటూర్లలో ఆవులు లేకుండా పోతున్నాయి. పట్టణాలలో గోశాలని 5 అంతస్తుల మేడలెక్కించి పెట్టుకోవాలి. ఆవులు అంటే ఇప్పుడు గోశాలలకు వెళ్లాల్సిందే, అక్కడ చూడాల్సిందే. అది కూడా గోశాలలో 5 అంతస్తుల మేడలు, మేడ మీదకి తీసుకెళ్లేందుకు అపార్ట్మెంట్లలో మనుషులు ఉన్నట్టు ఆవులను పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి రోజుల్లో గోవు యొక్క మెయింటెనెన్స్ ప్రభుత్వాలు తీసుకోవాలి. యోగి ఆదిత్యనాథ్ గారిని మెచ్చుకోవాలి ఒక విషయంలో. ఎవరెవరు ఆవును పెంచుకుంటే వాళ్ళకి నెల నెల 3,000 ఇస్తా అన్నారు. సంక్షేమ పథకాలంటే ఇలా ఉండాలి. అవును. ఎందుకు ఊరికినే డబ్బులు తీసుకోవడం కాదు, తద్వారా సమాజానికి ఏదైనా ఉపయోగం ఉండాలి. అవును. ఓ 100 గొర్రెల్ని పెంచితే ఇంత ఇస్తానన్నాలి. అప్పుడు ప్రొడక్షన్లో డబ్బులు తీసుకుంటారు. ఊరికినే భూమి ఉంది కదా అని భూమి ఉన్న ప్రతివాడికి నేను డబ్బులు వేస్తా అకౌంట్లో అనకూడదు. ఆ భూమిలో 4 ఆవులను పెడితే డబ్బులు వేస్తా, ఆ పొలంలో ఇవి ఉంటే డబ్బులు వేస్తా, ఓ గుర్రాన్ని పెట్టు, ఓ ఎద్దును పెంచు, ఓ ఆవును పెంచు, లైఫ్ స్టాక్ పెరగాలి. అవును. ఇది తెలియట్లేదు. ఇది మిస్ అయ్యి సోమరిపోతులను తయారు చేస్తున్నాం. సంక్షేమ పథకాలు అంటే సోమరిపోతుల పథకాలు కింద తయారవుతుంది. అలా ఎప్పుడూ చేయకూడదు ప్రభుత్వాలు. ఏమవుతుంది అలా చేయడం వల్ల? డబ్బులు ఇవ్వడం వల్ల సోమరిపోతాయి. పనికి వెళ్లాల్సి వచ్చినప్పుడు పనికి కొంతమంది వెళ్ళకపోవచ్చు. అదే వాళ్ళకు ఒక పని కల్పిస్తూ డబ్బులు ఇస్తే, కష్టపడే తత్వం నేర్పిస్తూ వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. అవును, అవును. ప్రొడక్షన్ వస్తుంది. అవును. ఇంకొక పని చేయాలి ప్రభుత్వాలు. నేను మళ్ళీ ఒక సబ్జెక్ట్లో నుంచి ఆవుల నుంచి పక్కకి వెళ్తున్నా. బహుశా గోశాలలో ఉండడం వల్ల ప్రభుత్వానికి వింటే రేవంత్ రెడ్డి గారికో, లేకపోతే భవిష్యత్తులో కేసీఆర్ గారికో, జగన్ గారికో, చంద్రబాబు నాయుడు గారికో ఉపయోగపడుతుంది. ఇది మోడీకైనా ఉపయోగపడుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని పెట్టండి. డబ్బులు ఊరికనే ఇవ్వద్దు. ఒక ఊళ్ళో 5,000 ఇళ్ళు ఉంటే 5,000 మందికి నెలకి 10,000 రూపాయలు మీరు పంపిస్తే, 5,000 ఇళ్ళకి 10,000 పంపిస్తే ఎంత అయిందమ్మా అక్కడికి? అవో 4, ఇవో 3 సున్నాలు, 5 లక్షలు, 8 సున్నాలు, 50 కోట్లు అయింది. ఒక ఊరికి డబ్బులు వెళ్ళిపోవట్లేదు. 5 కోట్లు పోయినాయి కదా. ఇప్పుడు 5 కోట్ల రూపాయలు నువ్వు ఇస్తున్నావా, ఇవ్వట్లేదా? అదే ఊళ్ళో ఈ మొత్తం ఇన్ని ఎకరాలు మీకున్నాయా, నేను ఒక ఫ్రీ ప్రాసెసింగ్ యూనిట్ పెడతా. నువ్వు పండించినటువంటి టమాటాలు నెక్స్ట్ లెవెల్ కెచప్ ఎట్లా తయారు చేయాలో నేను పెడతా, నువ్వు ఫ్రీగా చేసుకో. నువ్వు అమ్ముకున్న తర్వాత నీకు లాభం వస్తే ఇచ్చేయి, పంట పాడు చేయకు. ముందు వాడు ప్రొడక్షన్ చేస్తాడు, ఆ యూనిట్లో ఎలా చేయాలి, ఓ రైస్ మిల్ కట్టిస్తాను, అప్పుడు పని చేసి డబ్బులు సంపాదించుకుంటాను. ఒక ఫుడ్ని ప్రాసెసింగ్ యూనిట్స్ కింద మార్చాలి. అప్పుడు రైతుకు కూడా ఆదాయం పెరుగుతుంది. వాడు టమాటా స్థాయి నుంచి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి ప్రాసెస్ చేసిన డబ్బులు కూడా సంపాదించుకోగలరు. ఊరికినే కూర్చోబెడతా డబ్బులు ఇస్తా అంటే ప్రయోజనం ఏమిటి? దాంట్లో కండిషన్ పెట్టాలి. నాయనా పెద్దవాళ్ళైనా ఈ ముసలి వాళ్ళకి ఈ వాటా నువ్వు ఇవ్వాల్సిందే, ఈ ప్రాసెసింగ్ లో ఈ 3,000 ఇవ్వాలి. ప్రొడక్టివ్ థింకింగ్ ఉండాలి. కానీ సొసైటీలో డిస్ట్రక్టివ్ థింకింగ్ ఎక్కువ నడుస్తుంది. బయట నుంచి అప్పు తీసుకురాను, ఇక్కడ జనాలకు డబ్బులు పంచాను, ఏమిటి ప్రయోజనం? అక్కడ అప్పు పెరిగిపోతుంది, ఇక్కడ జనాలు సోమరిపోతారు, ప్రొడక్షన్ పడిపోతుంది. సో ఈ విధమైన ఆలోచన విధానాన్ని రాజకీయ నాయకులు అభివృద్ధి చేసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకురావాలి. ప్రతి గ్రామంలో ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి. నువ్వు ఎంత పండిస్తావు, చైనా వాళ్ళు చేసేది అదే. నువ్వు ఎంత చేస్తావో చెయ్యి, నేను లోన్ ఇచ్చేస్తాను, నాకు ప్రొడక్షన్ ఇంత చేశానని చూపించు, అమ్ముకుండే బాధ్యత నాది. ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందమ్మా. ఓ సందర్భంలో అమెరికా వాళ్ళకి వాళ్ళ నేషనల్ ఫ్లాగ్స్ అవసరమైనవి. వాళ్ళ దేశంలో ప్రొడక్షన్ లేదు, 3 రోజుల్లో అవసరం. చైనా వాడిని అడిగాడు, ఇవాళ రాత్రి కంటైనర్ పంపిస్తాను, రేపు రాత్రికి దిగిపోతుంది అన్నాడు. ఆల్రెడీ అన్ని వాడు అచ్చుకొట్టించి పెట్టుకున్నాడు. అంటే ప్రొడక్షన్ చేసేసి వాళ్ళు స్టాక్ పెట్టుకున్నారు. ప్రొడక్షన్ చేయించాలి. అలా చేయించినటువంటి దేశమే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆవులకి చేయడం అనేది ప్రొడక్షన్ని డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. గోవుకి పూజ చేయాలి, ఆవును చూసి నేర్చుకోవాలి. ఆవు చెత్తని తీసుకొని చైతన్యమయమైన పాలన ఎలా ఇస్తుందో, దేశంలో ఉండే చెత్తని చైతన్యమయం ఎలా చేయాలి అని రాజకీయ నాయకులు ఆలోచించారు. అలా పూజ కూడా ప్రతినిత్యము చేయాల్సిందే. గో అష్టోత్తరాలు ఉంటాయి, బ్రాహ్మణ్ణి పిలుచుకొని గో సూక్తంతో చేయించుకోవచ్చు. గోవుని గౌరవించలేని వాడు
ఆర్థిక వ్యవస్థని, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ జీవ వ్యవస్థని గౌరవించలేడు. కాబట్టి ప్రతి నిత్యము వాళ్ళు పూజ చేయాల్సిందే, ప్రతి నిత్యము ఆ పువ్వుని కొలవాల్సిందే. చక్కగా పసుపు రాయాలి, బొట్టు పెట్టాలి, బ్రహ్మాండంగా అక్షతలు పూలు అన్నీ తెచ్చుకోవాలి, వెయ్యాలి, అంత ఏదో పదార్థం తినిపించాలి, 3 ప్రదక్షిణాలు చేయాలి, విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇలా ఒక్కరోజు చేస్తే సరిపోతుందా గురుగారు, లేకపోతే నిత్యం చేస్తూ ఉండాలి? బతికి ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం చేయాలి. అంటే కొంతమంది ఏంటంటే ఈ రోజు చేసాం, ఇంకా మేము జీవితంలో చేయకపోయినా పర్వాలేదు, ఆయన చెప్పారు కదా ఈ రోజు చేసాం అన్నట్టు ఆ భావనతో చాలా మంది ఈ ఉంటారు. మధ్య టీవీల్లో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అవును. ఫలానా రోజు ఫలానా ధాన్యం పెట్టండి, అవును. ఫలానా రోజు ఫలానా వస్తువు ఆవుకు పెట్టండి. ఆ చెప్పే వాళ్ళు ఎవరికి గోశాలలు మెయింటైన్ చేసే ఇది ఉండదు. అంత తప్పుడు సమాచారం అమ్మ. అవును. ఎందుకు అంటే మీరు మినుములు పెట్టండి అంటారు, తీసుకొచ్చి ఉత్త మినుములు పెడితే కడుపు లోపల చుట్టుకొని ఆవులు పోతాయి. ఆయన ఎవరో శనగపిండి పెట్టండి అన్నాడు, బియ్యం పెట్టండి అన్నాడు, అవసరాన్ని మించి బియ్యం పెడితే అజీర్తి చేసి ఆవులు చచ్చిపోతాయి. గోశాలల వాళ్ళకి ఖర్చులు పెరుగుతాయి. ఆవుకి ఏం పెట్టాలి? గడ్డి పెట్టాలి. ఆవుకి ఒకరు తోటకూర పెట్టచ్చు, లేదా ఆవుకి ఏవైనా చిన్న చిన్న మంచి యోగ్యమైన కాయగూరలు పెట్టచ్చు. ఒక ఆయన ఎవడో టీవీలో బొప్పాస్కాయ పెట్టమన్నాడు, మాకు తెలియదు, ఎవరో వచ్చి భక్తిగా బొప్పాస్కాయ పెడుతున్నారు. ఆవు కడుపుతోటి ఉంది, ఇప్పుడు ఎంత నష్టం అమ్మా. అవును. ఆవు ఎంత ఇబ్బంది పడుతుంది. అందుకని కూర్చొని చెప్పేవాడికి ఆవుకి బెల్లం పెట్టండి అంటాడు, ఆ బెల్లం అక్కడ పెట్టండి అని టీవీలో వాడికి ఒక మాటే. ఇక్కడ టకటకా వచ్చేస్తారు, బెల్లం పెడతారు. కడుపుతోటి ఉన్నటువంటి ఆవుకి బెల్లం పెడితే అబార్షన్ అవుతుంది. బెల్లం పెట్టకూడదు కదమ్మా బేడి. అవునవును. గోశాల నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసి మేము ఇలా పెట్టాలనుకుంటున్నాము, ఏ పద్ధతిలో పెట్టాలి, ఏ ఆవుకు పెట్టాలి, బాగుండాలి, మేము బాగుండాలంటే బెల్లం పెట్టాలి, కనిపించకుండా దొంగచాటుగా వచ్చి బెల్లం పెడతారు. అది ఇంకా పాపమే కదా గురువు గారు. ఎక్కువ పాపం. బ్రెడ్ ముక్కలు తీసుకొస్తారు, పెడతారు, బ్రెడ్ ఆవులకు అరగదు. అవును. అదే విధంగా బిస్కెట్లు తీసుకొచ్చారు, పెడతారు, ఆ బిస్కెట్ కడుపులో చుట్టుకుంటుంది, అజీర్తి చేసి రోగం వస్తుంది. గోశాలలో రావాల్సిన వాసన కంటే దారుణమైన వాసన వస్తుంది, దానికి లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి టీవీల్లో చెప్పేటటువంటి ప్రతి వాళ్ళు ఒక గోశాల మెయింటైన్ చేసి ఎవడు చెప్తాడో వాడు చెప్పినవి మాత్రమే పెట్టండి. ఏది చెబితే అది పెట్టడం, ఏది పడితే అది తీసుకెళ్ళడం చేయకూడదు, మహాపాపము. పుణ్యానికంటే పాపం ఎక్కువ మూట కట్టుకుంటారు. కాబట్టి ఆవులని ఎలా పడితే అలా, ఏవి పడితే అవి పెట్టకూడదు. దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. కడుపుతోటి ఉన్న అవేది, లేనావేది, బాలింతగా ఉన్న అవేది, మగదానికి ఏం పెట్టాలి, ఆడదానికి. ఇప్పుడు మగ ఆవు ఉందనుకోమ్మా, దానికి పెరుగు, పాల పదార్థాలు ఏవి పెట్టకూడదు. అదే ఎద్దు ఉంది, ఎద్దుకి వెన్నపూస పెట్టచ్చు, ఎద్దుకి బ్రహ్మాండంగా మజ్జిగ మనం మొత్తం తయారు చేసి వెన్న తీసిన మజ్జిగ మొత్తం తాగించవచ్చు. ఆవుకు తాగకూడదు, మళ్ళీ తాగిస్తే అది బలిష్టంగా తయారవుతుంది. కాబట్టి ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఈ విషయాలు తెలుసుకోవాలి. నిర్వాహకులను అడిగి తెలుసుకొని ఆ తర్వాత పెడితే, లేదు వాళ్ళు పెడితే అయ్యా మీకు మాకు సంబంధించిన వాళ్ళు ఫలానా బొబ్బర్లు పెట్టమన్నారండి అంటే, ఆ బొబ్బర్లు ఎలా పెట్టాలి? నానబెట్టి బాగా మెత్తగా అయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి ఎంత పెట్టాలో కూడా తెలిసి పెట్టాలి. కిలోంబావు బొబ్బర్లు పెట్టమన్నాడండి అని పెడితే మళ్ళీ అనారోగ్యం వస్తుంది. అందుకని ఏది పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఇవి ఒక్కొక్క ఆవుకి మారుతుంది. నేను ఇప్పుడు కామన్ గా అన్న ఆవులకే చెప్పలేను, మనిషిలో ఎలా అయితే ఉంటుందో ఆవుల్లో కూడా అలానే. పుంగనూరు ఆవుకి తక్కువ పెట్టాలి, గిర్రావుకి ఒక రకంగా పెట్టాలి, ఒంగోలు ఆవుకి కాస్త ఎక్కువ పెట్టాలి, షాహీ వాళ్ళకి ఇంకో రకంగా పెట్టాలి, దేవుని అనే జాతి ఆవుకి ఒకలాగా పెట్టాలి, మైసూర్ ఆవుకి ఒకలాగా పెట్టాలి. ఇలా రకరకాల ఆవులు ఉన్నాయి, ఏ ఆవుకి తగ్గటువంటిది ఆ ఆవుకి. థ్యాంక్ యూ గురువు గారు, చాలా చక్కగా వివరించారు మాకు. అసలు గోపూజ విధానం ఏంటి, ఎలా పూజ చేయాలి, అలాగే గోవుకి మనం ఏ విధమైన ఆహారం ఎలా ఇవ్వాలి అన్నది చాలా మందికి తెలియదు. సో ఈరోజు మాకు మీ ద్వారా చాలా చక్కగా మేము తెలుసుకున్నాం. ఇక మీదట అందరూ పాటించాలని కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.